బంగాళదుంప కర్రీ చేసుకుందామండి. ఉడకబెట్టుకుందాం. సూపర్గా ఉంటుంది. దీంట్లో బంగాళదుంపలో ఎల్లుల్లి కారం వేస్తే సూపర్గా ఉంటుంది. ఇదిగో నీళ్ళలో వేసుకొని 1-2 సార్లు కడుక్కొని పొయ్యి పెట్టుకుందాం. గ్యాస్ మీద పెట్టుకున్నాక 1 స్పూను ఉప్పు వేద్దాము. అవి బాగా ఉడకనిద్దాము. ఇంకో ఆ బంగాళదుంప ఉడకబెడదాం. అవి ఉడికే వరకే 2 పచ్చిమిరపకాయలు, 1 టమాటా, 2 ఉల్లిపాయలు తీసుకొని శుభ్రంగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఉడికినాయో లేదో చూసుకుందాం. కాలుతుందండి, జాగ్రత్తగా పెట్టుకోండి. ఉడికినాయండి, ఇబ్బంది ఏం లేదు. ఇదిగోండి, ఇంకా మనం స్టవ్ ఆపుకొని నీళ్ళు చేసుకుందాం. గ్యాస్ మీద గిన్నె పెట్టుకొని దాంట్లో 3 స్పూన్లు నూనె పోసుకుందాం. ఇది కొంచెం వేడెక్కనిద్దాం. పచ్చిపప్పు, తిరగమాత గింజలు మొత్తం వేసేసానండి. నెక్స్ట్ కరివేపాకు, దాంట్లోకి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాంగా ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరకాయ అవి కూడా వేసుకుందాం. దాంట్లోకి కొంచెం పసుపు, ఒకసారి మనం వీటిని వేసుకుందాం. అవి కొద్దిగా మగ్గనిద్దాం. ఇదిగోండి, ఇది కొంచెం వేగితే చాలు. ఆల్రెడీ వేగిపోయింది. ఇలా ఉంటే చాలండి, ఇంకెక్కువ వేగాల్సిన అవసరం లేదు. టమాటా ముక్కకి స్కిన్ ఉడకను కదా, ఇంక ఇలా ఉంటే చాలు. మనం దీంట్లో ఉడకబెట్టిన బంగాళదుంపలు వేసుకుందాం. అది నూనె కూడా పైకి తేలింది కదా, మనం వేసుకోవచ్చు. బంగాళదుంపలు వేసేసుకుందాం. దానికి సరిపోయే మోయినంగా ఉప్పు వేసుకుందామండి. ఇందాక ఉప్పు ఆల్రెడీ వేసి ఉడకబెట్టాను. ఇదిగోండి, 1 ఉప్పు వేసుకుందాం. 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ ఇందాక ఉడకబెట్టా కాబట్టి గెంటి పెట్టి తిప్పుకుందాం. ఇదిగోండి, గెంటి పెట్టి ఒకసారి తిప్పుకుందాం. మరీ తిప్పవసనండి, ఎందుకంటే ఉడకబెట్టినాయి కదా, ఎమ్మటే ముక్క మెత్తగా అయిపోతుంది మనం కలిపే కొంది. ఇదిగో ముక్క వేగిందండి. కారపొడి వేసుకుందాం. 2 స్పూన్లు వేసుకుందాం చాలు. కారం కలిదిప్పుకున్నాక 1 నిమిషం అన్నా అట్లా మొగ్గనిద్దామండి. ఇంకోండి, ఇదైతే రెడీ అయింది. ఇంకా మనం స్టవ్ ఆపుకుందాం.